ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. చుట్టూ ఉండే క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగా మారిపోయి, ఇప్పుడు మనకి తొందరగానే వినికిడి లోపం ఏర్పడడం అలాంటివి జరుగుతున్నాయి. వినికిడి లోపం రావడానికి నాయిస్ పొల్యూషను అండ్ ఈ సెల్ ఫోన్ వాడకం ఎంతవరకు కాస్ట్ చేస్తుందండి? 20 ఇయర్స్, 30 ఇయర్స్ ముందు వరకైతే ఇది అంత ఎఫెక్టెడ్ కాదండి. ఎందుకంటే మన డే టు డే బేసిస్‌లో సౌండ్ ఎక్స్‌పోజర్ అనేది అంత ఎక్కువ ఉండేది కాదు. బట్ ఇప్పుడు ఈ టైంలో పోల్చుకుంటే మాత్రం ఎక్స్‌ట్రీమ్ సౌండ్ ఎక్స్‌పోజర్ ఉంది. అది నాయిస్ నార్మల్‌గా మన ట్రాఫిక్ వల్ల కానివ్వండి, ఇండోర్స్ పొల్యూషన్ వల్ల కానివ్వండి, దానివల్ల మన సౌండ్ అనేది బాగా ఎఫెక్ట్ అవుతుంది. అది కాకుండా మన పర్సనలైజ్డ్ ఐటెమ్స్ మన మొబైల్ ఫోన్స్ కానీ, మన ల్యాప్‌టాప్స్ కానీ దానివల్ల వచ్చే ఆర్ వర్క్ రిలేటెడ్ వల్ల వచ్చే సౌండ్ ఎక్స్‌పోజర్ వల్ల కూడా ఇప్పుడు హియరింగ్ లాస్ అనేది చాలా ఎర్లీ స్టేజెస్‌లోనే వస్తుందన్నమాట మనకి. రైట్. సో, ఇప్పుడు దాని గురించి మనం ఎలా టాకిల్ చేయాలి అంటే 60-60 రూల్ అనేది ఫాలో చేయాలండి. 60-60 రూల్ అంటే ఏంటంటే, మన వాల్యూమ్ అనేది ఎప్పుడు 60% కంటే తక్కువ మెయింటైన్ చేయాలి. అండ్ అట్ ఎ స్ట్రెచ్ 60 మినిట్స్ కంటే ఎక్కువ యూజ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ 60 మినిట్స్ యూజ్ చేసామనుకోండి, అట్లీస్ట్ ఒక 10-15 మినిట్స్ గ్యాప్ ఇచ్చి దాని తర్వాత మళ్ళీ అదే వాల్యూమ్‌లో యూజ్ చేయడం అనేది చేయాల్సొస్తుంది. దానివల్ల ఒక హై ఎక్స్‌పోజర్ అనేది మన నర్వ్‌కి పడదు. రెండో థింగ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సైలెంట్ అట్మాస్ఫియర్‌లో పనిచేయడానికి, ఒక నాయిసీ అట్మాస్ఫియర్‌లో పనిచేయడానికి డిఫరెన్స్ ఉంటుందండి. ఇప్పుడు మీరు ఏదైనా ఆటోలో ట్రావెల్ చేస్తున్నారు. చుట్టుపక్కల విపరీతమైన సౌండ్ ఉంటుంది. కానీ దానివల్ల ఏమవుతుందంటే, మన మొబైల్ వాడుతున్నప్పుడు వాల్యూమ్ అనేది 100% పెంచేసుకుంటాం. మనకి వినపడడం నార్మల్‌గానే వినిపిస్తుంది. కానీ ఆ వాల్యూమ్ అనేది చాలా ఎక్కువగా మెదడుకెళ్ళి డ్యామేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్‌ఫోన్స్ కానీ, ఇయర్‌ఫోన్స్ కానీ వాడితే చుట్టుపక్కల ఉన్న సౌండ్‌ని తగ్గించేసి మనం బేసిక్‌గా 50-60% వరకే వాడగలుగుతామనమాట. అది ఒక హెల్ప్ థింగ్ అవుతుంది మనకి. సో, బేసిక్‌గా మనం ఎయిర్ పాడ్స్ పెట్టుకోవడం వల్ల, లేదు ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం వల్ల, ఇవన్నీ గూడా మనకి గ్రాడ్యుయల్‌గా మన సెన్సిటివిటీని తగ్గిస్తున్నాయి. డెఫినెట్‌లీ. సో, ఇప్పుడు ఇప్పుడు కొత్తగా వచ్చిన లేటెస్ట్ డేటా ప్రకారం ఏంటి అంటే, ఇయర్ ఫోన్స్ కంటే హెడ్ ఫోన్స్ అనేది ప్రిఫరబుల్. అట్లీస్ట్ ఒక 15% డిఫరెన్స్ చేస్తాయి. డైరెక్ట్‌గా చెవు లోపల పెట్టుకోవడం వల్ల, చెవు బయట పెట్టుకోవడం వల్ల 15% డిఫరెన్స్ ఉంటుంది. అది కాకుండా ఇప్పుడు మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకున్నారనుకోండి, మీకు అట్లీస్ట్ టైం తెలుస్తుంది. ఒక 1 అవర్ తర్వాత తీసేయాలి అది అన్నట్టు. ఇయర్ పాడ్స్ అంటే ఇట్స్ లైక్ అ డైలీ రొటీన్. అంటే మీరు ఏ పని చేసుకున్నా దాంతో పాటే వెళ్ళిపోతారు. సో, టైం అనేది ఎక్కువ స్పెండ్ చేస్తారు రైట్. దాంతో పాటు. మనం మామూలుగా ఇప్పుడు కూర్చునుంటే కూడా ఈ స్టూడియోలో ఆర్ బయటున్నప్పుడు ఒక హై ఫ్రీక్వెన్సీ సౌండ్ మనకు వినిపిస్తూ ఉంటుంది. అంటే నాట్ నెసెసర్లీ టిన్నైటిస్ బట్ ఏదో ఒక కీచురాళ్ళు లాగా గాని, అది ఏమిటి డాక్టర్ గారు? ఎక్కడి నుంచి వస్తుంది ఆ అది సౌండ్? ఏంటంటే అండి, ఇప్పుడు మన నార్మల్ ఫ్రీక్వెన్సీస్‌లోనే డిఫరెంట్ హై ఫ్రీక్వెన్సీస్, లో ఫ్రీక్వెన్సీస్ ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం నార్మల్ స్పీచ్ ఫ్రీక్వెన్సీ అనేది లో టు మిడ్ రేంజ్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. హై ఫ్రీక్వెన్సీస్ అనేది మనకి డే టు డే బేసిస్‌లో వినపడవన్నమాట. ఎక్కడో ఒక చోట ఏదైనా అబ్‌నార్మల్ సౌండ్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కూర్చొని మాట్లాడుతున్న మన పక్కన వచ్చిన ఫ్యాన్ సౌండ్‌ని గాని మనం అబ్జర్వ్ చేయం బ్రెయిన్ నుంచి. సో, మెజారిటీ ఈ సౌండ్స్‌ని మనం ఎంతవరకైతే అంతవరకు ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేయాల్సొస్తుంది. మనం ఎంత ఆ చిన్న చిన్న సౌండ్స్‌కి వాల్యూ ఎక్కువ ఇస్తామో అది బ్రెయిన్‌లో రిజిస్టర్ అయిపోతుందన్నమాట. రిజిస్టర్ అయిపోయి ఒక కైండ్ ఆఫ్ సౌండ్‌గా క్యారీ అయిపోతూ ఉంటుంది మన బాడీలో. సో, అది మనకిప్పుడు వినిపిస్తున్న సౌండ్ అదే అయితే. ఎగ్జాక్ట్‌లీ. యాహ్! టిపికల్లీ మనకి అంటే హియరింగ్ లాస్ వస్తోంది. నాట్ అగైన్ డీజనరేటివా ఇంకోటా పక్కన పెడితే, ఇది హియరింగ్ సమస్యలు ఏర్పడుతున్నాయనడానికి కొన్ని తార్కాణాలు చెప్పండి. కొన్ని సైన్స్ అండ్ సో, సింప్టమ్స్. ఎలా అంటే ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ మన చుట్టుపక్కల జరిగే యాక్టివిటీస్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరితోనో మాట్లాడుతున్నాం. వాళ్ళని ఇంకొకసారి రిపీట్ చేయమని అడగడాలు. రెండో థింగ్ అందరితో కలిపి మనం టీవీ చూస్తున్నాం. మన కోసమే టీవీ వాల్యూమ్ పెంచమని అడగడాలు. ఇలాంటివన్నీ ఫస్ట్ సైన్స్. ఆర్ ఫోన్‌లో మాట్లాడుతుంటే మనం వాళ్ళు చెప్పిన దానికి ఇంకో ఆన్సర్ ఇచ్చి ఆర్ సరిగ్గా అర్థం కాకుండా కన్వర్జేషన్ అనేది సరిగ్గా లేకపోతే అది ఎర్లీ సైన్స్ ఆఫ్ హియరింగ్ లాస్. సో, అది మీరన్నట్టు నరం డ్యామేజ్ వల్లన అయ్యుండొచ్చు ఆర్ వేరే కారణాల వల్లన అయ్యుండొచ్చు. సో, ఒక్కసారి ఫస్ట్ బేసిక్‌గా హియరింగ్ టెస్ట్ చేపించుకుంటే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అది మనకు అనిపిస్తుందా లేదా నిజంగా ఎగ్జిస్ట్ అదే కండక్టివ్ హియరింగ్ లాస్ ఆర్ సెన్సరీ సెన్సరీ ఇన్ హియరింగ్ లాస్. రెండిటికి కూడా అంటే ఇప్పుడు హియరింగ్ ఎయిడే సొల్యూషనా? లేక లేదండి. ఒక్కోసారి ఫ్లూయిడ్ చైర్ కూడా మనకి హియరింగ్ లాస్ ఉంటుందా చెవిలో? డెఫినెట్‌లీ. ఇప్పుడు కండక్టివ్ అనే దానికి ఎప్పుడు హియరింగ్ ఎయిడ్స్ అనేది వాడాల్సిన అవసరం ఉండదండి. కండక్టివ్ అంటే ఏదైనా కర్ణబేరి ప్రాబ్లమ్ ఉండడం గానీ, ఎముకల ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల గానీ, అది ఎప్పటికప్పుడు రీప్లేస్ చేయబడుతుందండి. కానీ నరం డ్యామేజ్ అయ్యి, అది కూడా ఎక్స్‌ట్రీమ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు మాత్రమే హియరింగ్ ఎయిడ్ అనేది వాడాల్సొస్తుంది. సో, కండక్టివ్ ఇష్యూస్‌కి హియరింగ్ ఎయిడ్ అనేది అస్సలు అవసరం లేదు.